అమిత్ షా మార్ఫింగ్ వీడియో సంబంధించిన అంశంలో 27 కేసులు నమోదు చేశామని, ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. వారు షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యారన్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్స్ లేఖ రాసి పూర్తి వివరాలు సేకరించినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులను కూడా తాము కలిశామన్నారు. ఇక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు అడిగారని, వారికి కావలసిన వివరాలు అందించినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. మాకు ట్విట్టర్ ద్వారా తెలిసిన సమాచారం ఎక్కడి నుంచి ఏ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మొత్తం స్ప్రెడ్ అయింది. మార్ఫింగ్ అనేది సైబర్ ఫోరెన్సిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది. విల్ హావ్ టు ఫస్ట్ డూ దట్ అండ్ దెన్ విల్ అలర్ట్ దట్ ఫ్యాక్ట్. See, 27th of April, Hyderabad police registered immediately after a complaint was given by BJP party, I think functionaries. 27th night వాళ్ళు 26th నైట్ వాళ్ళు వచ్చారు. అయితే ఆ వీడియో ఇవ్వండి అన్నారు. అప్పుడు సోషల్ మీడియాలో రాలేదు కాబట్టి వీడియో ఇవ్వమంటే నెక్స్ట్ డే వచ్చి పెన్ డ్రైవ్ ఇస్తామన్నారు. వాళ్ళు రాలేదు, కానీ మేము కేసు కట్టాము. ఎందుకంటే ఎలక్షన్ టైం కేసు కట్టాలి. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేస్తాం. కేసు కట్టిన తర్వాత ట్విట్టర్కి ఇమీడియట్ గా మా డీసీపీ గారు, సైబర్ డీసీపీ గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్ గా ట్విట్టర్ వాళ్ళ ఆఫీసర్ ద్వారా ట్విట్టర్ రాశారు. ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోయింది కాబట్టి దే టేక్ టైం. 72 hours అయితే కానీ ఇవ్వమన్నారు. 72 hours అయినాక మళ్ళీ ఏదో క్వరీ చేశారు. బట్ చివరకు పట్టుబట్టి వాళ్ళు సాధించారు. అక్కడ నుంచి రిప్లై వచ్చింది. రిప్లైలో ఎస్ ఇక్కడ నుంచి మొదలైంది, ఇక్కడ ట్విట్టర్కి వచ్చి అక్కడ నుంచి స్ప్రెడ్ అయింది, మొత్తం మిగతా వైరల్ చేశారని వచ్చింది. దాని మీద 5 అరెస్టులు చేశారు. మేము ఢిల్లీ పోలీస్ వాళ్ళు నాకు తెలిసింది 28 రోజులు బుక్ చేశారు వాళ్ళు. అంటే మరి ఇదే కంప్లైంట్ వెళ్ళారా మాకు తెలియదు. ఇక మాకు అక్కడ 28 ఐటీ యాక్ట్ ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది కాబట్టి పెట్టవచ్చు, తప్పేంటి. కానీ నేనేమంటే సేమ్ కంటెంట్స్ కాబట్టి ఇప్పుడు మన అంటే ప్రయత్నం ఏంటంటే ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకుంటున్నాం.